ఫ్రెండ్స్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం సేమ్ కంటెంట్ ఆఫ్ మెయిల్‌ని ప్రతిసారి సెండ్ చేయాల్సొస్తది. అప్పుడు ప్రతిసారి అది టైప్ చేయాల్సొస్తది. ఇది చాలా ఇష్యూగా ఉంటది. ఎస్పెషల్లీ ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటది. దీనికోసం మనకి జీమెయిల్‌లో ఒక ట్రిక్ అయితే ఉంటది. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక సీ ఆల్ సెట్టింగ్స్ అనేసి ఉంది. దీని మీదకి వెళ్ళండి. ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంప్లేట్స్ అన్నవి ఎనేబుల్ అయ్యిందా లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అవ్వకపోతే ఎనేబుల్ చేసుకోండి. వన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత న్యూ మెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనం మొత్తం కంటెంట్ అంతా రాసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లేట్స్ లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ యాస్ టెంప్లేట్ లోకి వెళ్ళేసి సేవ్ ఎ న్యూ టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి నేమ్ ఇవ్వండి. నేనైతే హెచ్ఆర్ మెయిల్ అని పెట్టాను. సేవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ టెంప్లెట్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఆ టెంప్లెట్స్ ని మనకు కావాలంటే కొత్త కంపోజ్ మెయిల్ చేసుకొని మనకి ఆ టెంప్లెట్ 3 డాట్స్ లోకి వెళ్ళేసి టెంప్లెట్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి హెచ్ఆర్ మెయిల్ అని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మనకేమో మొత్తం డేటా అనేది మళ్ళీ రీగెయిన్ అయిపోద్ది. ఈ విధంగా మనమేమో ఈజీగా టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్